సీతా, నోరు తెరు. ఏంటండి, ఏంటి విశేషం? ఇదిగో చూడు, మన కంపెనీ గురించి పేపర్లో వేశారు. ఏటైనది బాబు? ఏటి బాబు ఇలాగున్నది? అదే మన దగ్గరైతే ఇంతకంటే బాగుండేది కదేటి. ఇక నుంచి స్వీట్లు గట్రా బయట కొనమాకండి, మన కాడే కొనండి. సీత, నీ పార్ట్నర్ సూపర్. ఇలాంటి సమయంలో కూడా మీ ప్రొడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేస్తుందో చూడు. అది సరేగాని బాబు, స్వీట్ ఎందుకు తెచ్చినారు? రత్తాలు, మన కంపెనీ గురించి పేపర్లో చాలా బాగా రాశారు. తొందరలోనే మన బిజినెస్ పెద్ద స్థాయికి వెళ్తుంది. ఇందులో విచిత్రం ఏటున్నదమ్మా? అదేంటి రత్తాలు, అంత మాట అనేసావు? అవును బాబు, మీకు వ్యాపారం చేయటం కొత్త ఏటున్నది. ఇంతకు ముందు వ్యాపారం చూసుకుంది తమరే కదేటి. ఇదేంటి రత్తాలు, ఇలా గాలి తీసేసావేంటి? ఇలా పేపర్లో పడ్డం చూసి అమ్మ సంతోషించి మన ఇంటికి వస్తుంది, మనతో కలిసి ఆనందంగా ఇక్కడే ఉంటుందని చాలా చాలా అనుకున్నాను. కానీ నువ్వు ఇలా అనేసావేంటి? అవును రత్తాలు, మనం మంచి పొజిషన్కి వెళ్తే అత్తమ్మ చాలా సంతోషిస్తారని అనుకున్నాను. అమ్మాయి గారు, పెద్దమ్మగారు సంతోషించేది ఇందుకు కాదండి. మరి ఇంట్లో ఉండే పెద్దోళ్ళు బాగా సంతోషించాలి అంటే వాళ్ళ చేతిలో ఓ బిడ్డనెట్టేయాలండి. పెద్దమ్మగారు మీతో మాట్లాడడం లేదని మీరు బాధపడిపోయినారు కదా. మీరు ఓ బుల్లి సీతమ్మనో బుల్లి రామయ్యనో కనేయండి. పెద్దమ్మగారు ఏడున్నా సరే లగెత్తుకొచ్చేస్తారు కదేటి. అప్పుడా శశిరేఖమ్మ బాలునే కాదు, ఎవ్వరాపినా ఆగరు. కట్టేసినా కట్లు తెంపుకుని పరిగెత్తుకునొత్తారు. అలా రాలేదంటే నేను పేరు మార్చుకుంటాను కదేటి. ఏమండి, రత్తాలు చెప్పింది నిజమేనండి. అత్తమ్మని ఇక్కడికి రప్పించాలంటే మనం సరిపోమండి. మన ప్రేమని మించిన అనుబంధం కావాలి. ఆ బంధమే అత్తమ్మని లాక్కునొస్తుంది. అద్గది నాను చెప్పింది మీకు అర్థమైనది. మీరు చెప్పింది నిజమే, కానీ దేనికైనా టైం రావాలి కదా రత్తాలు. ఇట్టంటాటికి టైం దానంతటదే రాదు బాబు, మనమే ఎత్తుక్కుంటూ పోవాలి. సీతమ్మ, బాబుకి నేను చెప్పేది బుర్రకెక్కినట్లేదు. ఈ కొట్టు నేను చూసుకుంటాను గాని బాబుని అట్టుకుపోయి అమ్మగారిని ఇంటికి లాక్కొచ్చే పని చూడండి. ఏటి ఎంత చెప్తున్నా అట్ట మిడిగుడ్లేసుకుని చూస్తారేటి బాబు? ఆ స్వీట్ డబ్బా నాకిచ్చి ఆ మల్లెపూలు అట్టుకుని లోనికి పొండి బాబు. అక్కడే ఆగిపోయావే, దగ్గరికి రా. ఇంకా సిగ్గేనా?
ఈ మల్లెపూలకి మనలాంటి జంటకి ఓ గొప్ప సంబంధం ఉంది. తెలుసా? ఏంటి? అసలు మల్లెలకి ఇంత మంచి సువాసన ఎలా వచ్చిందో ఆ కథ తెలుసా? చెప్పండి. తపస్సులో ఉన్న మహాదేవుడి మనసు చెలించి ఆయన చూపు పార్వతీదేవి మీద పడేలా చేయడానికి మన్మధుడు వెళ్ళాడు. మన్మధుడి భార్య రతీదేవి భర్త రాక కోసం ఎదురుచూసి తన విరహాన్నంతా చెమట రూపంలో విడిచిపెడితే ఆ విరహంలో నుంచి పుట్టింది ఈ మల్లెపువ్వు. మన్మధుడిని మహాశివుడు 3వ నేత్రంతో భస్మం చేస్తే రతీదేవి ఏడుస్తూ లోక కళ్యాణం కోసం కష్టపడిన నా భర్తని దూరం చేయటం న్యాయమా అని అడిగింది. అప్పుడు శివుడు రతీదేవిని ఓదార్చి, నీ భర్తని మళ్ళీ బ్రతికిస్తాను, కానీ ఆయన నీకు మాత్రమే కనిపిస్తాడు. మీరిద్దరూ కలిసి ప్రతి భార్యాభర్తల మనసుల్లో అంతర్లీనంగా ఉండిపోతారు. మీ ఇద్దరినీ కలిపే శక్తి విరహంలో నుంచి పురుడు పోసుకున్న మల్లెపూలకి వరంగా ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి మనలో దాగున్న రతి మన్మధుల్ని మేల్కొలిపి లోక కళ్యాణం జరగాలంటే ఈ మల్లెపూలే ముఖ్యం. కథ బాగా అల్లారండి. అల్లడమేంటి? లేకపోతే ఈ కథ ఎందులో ఉంది చెప్పండి. ఎక్కడో చదివాను. ఎక్కడా చదవలేదు. ఎందుకంటే అది మీ క్రియేషన్ అని నాకు బాగా తెలుసండి. సరే, ఇదంతా కాదు కానీ రత్తాలు చెప్పినట్లు అమ్మని రప్పించాలంటే బుల్లి సీత కావాలా, బుజ్జి రామ్ కావాలా? ఇద్దరూ కావాలి. వావ్, అవునా? అయ్యో, కరెంటు పోయిందండి. ఇప్పుడు దాంతో మనకి పనే ఉంది. అయ్యో, చీకట్లో ఉండకూడదండి. ఉండండి, క్యాండిల్ తీసుకొస్తాను. విరహాలే పెదవులు అడగనిదాల, ఇవి మంచు కణాల తనువులు కరిగిన తరుణాల, నీ నయనాల భూమి గగనాల డోల లేల వేల. హృదయాల ప్రణయమనే ప్రాణమిల, సవిరహేల యదలను వదలని మోహాల, తొలి ప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల, ఓ జవరాల శుభ శకునాల కలిగే కలల అలల. అల్లుడు,
ఆ రామ్ చేస్తున్న పనులు తలుచుకుంటే మనసంతా ఏదోలా ఉంది. ఏం జరిగింది మావయ్య? నేను చెప్తాను బాలు. మన కంపెనీకి రావాల్సిన 2 కాంట్రాక్ట్లు వద్దమ్మా శశి. చెప్పనియండి డాడ్, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. బాలు, మన కంపెనీకి రావాల్సిన 2 ఆర్డర్స్ ఆ రామ్ కంపెనీకి వెళ్ళిపోయాయి. అవునా? అవునల్లుడు, మనకంటే తక్కువ రేటుకి చేస్తున్నాడు. ఏదో ఒక రకంగా మన కంపెనీని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాలు, నేను ఆ రోజు చెప్పాను కదా, రామ్ మనల్ని టార్గెట్ చేయడానికే బిజినెస్ మొదలు పెట్టాడు. ఏదో ఒక రకంగా మనల్ని డౌన్ ఫాల్ చేయడమే తన లక్ష్యం. బాలు, వాడు మనల్ని టార్గెట్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. మనమే వాడి అంతు చూడాలి. అది పెద్ద విషయమే కాదు బాలు. కాకపోతే మనం ఏం చేయాలన్నా అడ్డుపడ్డానికి మీ అమ్మా నాన్న రెడీగా ఉంటారు. అసలు మనకి తెలియకుండా అత్తయ్య మావయ్యలు ఆ రామ్కి హెల్ప్ చేస్తున్నారేమో అని నా అనుమానం. అనుమానం ఏంటమ్మా, అదే నిజం. లేదంటే ఆ రామ్కి బిజినెస్ పెట్టుకునేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు మనం శత్రువులు ఎక్కడ ఉన్నారో అని అనుకుంటున్నాం, కానీ మనకు అసలు శత్రువులు మన పక్కనే ఉన్నారు. అది మనం గమనించలేదు. వాళ్ళ వల్ల మనకి చాలా జరుగుతుంది. బాలు, ఏంట్రా ఇది? ఏంటిదంతా? నీకు అసలు బుద్ధుందా? ఈ తాగుడేంటి, నువ్వేంటి? ఇది ఇల్లురా, బారు కాదు. ఏమయ్యా డీపీ, కనీసం నీకైనా జ్ఞానం ఉండాలి కదా. ఇంత వయసు వచ్చింది దేనికి? దేవాలయం లాంటి ఇల్లు ఇది అపవిత్రం చేయడానికి నీకు సిగ్గులేదా? ఏంటి బావుగారు, ఏంటా మాటలు? నేనేం చేశానని? ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? ఈ ఇంటిని మేము ఎలా చూసుకుంటామో నీకు తెలీదా? అయోధ్య నిలయం అని పేరు పెట్టుకుంటే దాన్ని నీ కూతురు పేరు మీద మార్చుకున్నావు. అయినా భరించాం. ఇప్పుడు ఇక్కడే వీడితో కలిసి మందు తాగుతూ ఈ ఇంటిని పాడు చేస్తున్నావు. మా నమ్మకాలని బూడిద చేస్తున్నావు. నాన్న, మా మామగారిని తిట్టొద్దు. రేయ్, ఆయన కాదురా, డాడ్, ముందు నిన్నానాలరా. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మేం భరించాము, సహించాం. చివరికి ఈ ఇంటిని నాశనం చేయడమే నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నావా? ఏంటి మావయ్య ఇది? ఎందుకంత సీరియస్ అవుతున్నారు? బాలు తాగుతాడని మీకు తెలీదా? ఏదో ఈరోజే కొత్తగా తెలిసినట్టు ఎందుకంత సీరియస్ అవుతున్నారు మీరు? ఇది బాలు మీద కోపంలో లేదు. ఆ రామ్ని బయటికి పంపించామని ఈ వంకతో మా మీద ఉక్రోషం చూపిస్తున్నారు. కరెక్ట్గా చెప్పావమ్మా. అసలు విషయం అదే. ఆ రామ్ మీద ప్రేమని చంపుకోలేక ఆ కోపాన్ని మన మీద చూపిస్తున్నాడు. నోర్మోయ్! అసలు దీనంతటికీ కారణం నువ్వు. నువ్వు నీ కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టకముందు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే మీరిద్దరూ వచ్చారో అప్పట్నుంచే ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది. చక్కటి కుటుంబాన్ని ముక్కలు చేశారు. నా కొడుకుల మధ్య చిచ్చు పెట్టి మీరు లాభపడ్డారు. ఈ రోజేమో దేవాలయం లాంటి ఇంట్లో తాగి తందనాలాడుతూ ఈ ఇంటి గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఏంటలుడిది? మీ నాన్నలా నోరు పారేసుకుంటుంటే ఏం మాట్లాడవేంటి? నాన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకిలా నోరు జారుతున్నావు? పిచ్చి పట్టింది నాకు కాదురా, నీకు. వీళ్ళిద్దరి చేతుల్లో కీలు బొమ్మలా మారి పిచ్చెక్కినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఈ ఇంటిని ఎలా చూసుకుంటావో నీకు తెలీదా? నిన్నటిదాకా బయట తాగేవాడివి ఈ రోజు ఇంట్లోనే మొదలుపెట్టావు. రేపు నట్టింట్లో మొదలు పెడతావు. తప్పని చెప్పాల్సిన పెద్ద మనిషి దగ్గరుండి గ్లాసుల్లో పోషిస్తున్నాడు. వద్దని చెప్పాల్సిన నీ భార్య పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తుంది. ఏం కుటుంబం రా వీళ్ళది? ఛీ!
అల్లుడు, ఈ అవమానం నాకు అవసరమా? నాకేదో గతి లేక వచ్చి మీ నాన్న చేత తిట్టించుకున్నట్టుంది. మీ ఇల్లు, మీ కుటుంబం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకెందుకో, నేను వెళ్తున్నానంతే. ఆగండి మావయ్య, మీరెందుకు వెళ్ళాలి? డాడ్ నలా తిడుతుంటే ఎలా భరిస్తారు చెప్పు బాలు. ఏం నాన్న ఇది? అంత పెద్ద మనిషితో మాట్లాడే విధానం ఇదా? ఎవర్రా? ఎవరు పెద్ద మనిషి? వీడేనా? పెద్ద మనిషి ముసుగులో బ్రతుకుతున్నా పరమ నీచుడ్రా. ప్రపంచంలో ఏ మామగారైనా అల్లుడి క్షేమం కోరుకుంటాడ్రా, కానీ వీడి కూతురు కలిసి నీ నాశనం కోరుకుంటున్నారా. అది తెలియక వీళ్ళు ఆడించినట్టు ఆడుతున్నావురా చవట. నాన్న, అనవసరంగా నోరు జారితే మర్యాదగా ఉండదు. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే పెట్టింది తిన్నామా, ఒక మూలన పడున్నామా అన్నట్టు ఉండాలి. అంతేగాని ప్రతి దాంట్లో దూరతాను, కనిపించిన వాళ్ళని తిడతాను అంటే మర్యాదగా ఉండదు. లోపలికెళ్ళో. నాన్న, పెట్టింది తిన్నామా, ఒక మూలన పడున్నామా అన్నట్టు ఉండాలి. అంతేగాని ప్రతి దాంట్లో దూరతాను, కనిపించిన వాళ్ళని తిడతాను అంటే మర్యాదగా ఉండదు. లోపలికెళ్ళో. యాండి యాండి ఏంటమ్మా ఇంకా రాధాకృష్ణ రాలేదా? యాండి 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 ఏంటమ్మా ఎప్పుడు నాకంటే ముందు వచ్చేవాడు, మరి ఈ రోజు రాలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు తాతయ్య. నిద్రపోతున్నాడేమమ్మా? ఒంట్లో బాలేకపోయినా ఉదయాన్నే 5 గంటలకల్లా నిద్రలేస్తారు తాతయ్య. మరి ఈ రోజేమైందమ్మా? రా వెళ్ళి చూద్దాం. రాధాకృష్ణ, రాధాకృష్ణ, యాండి యాండి
రాధాకృష్ణ రాధాకృష్ణ ఏమండి ఏమండి ఏమా కనిపించాడా? లేదు తాతయ్య, ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడమ్మా? నాకు అర్థం కావట్లేదు తాతయ్య. వాకింగ్కి వెళ్ళాడేమో. ఎంత వాకింగ్కి వెళ్ళినా ఇంతసేపు ఉండరు తాతయ్య, ఎప్పుడో వచ్చేస్తారు. అవునా? మరి ఈరోజు ఏమైంటుంది? ఓ, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను ఉండమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. గంటయ్యా గంటయ్యా గంటయ్యా, నీకు రాధాకృష్ణ ఏమైనా కనిపించాడా? కనపడలేదండి. అయినా మీ అందరికి కాపలా కాయడానికి ఉన్నానేంటి నేను ఇక్కడ? రేయ్ వెళ్ళరా. సరే పోతాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడమ్మా? నాకెందుకో భయంగా ఉంది తాతయ్య. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదులేమ్మా, వచ్చేస్తాడులే. నువ్వేం కంగారు పడకు. ఇలాంటి బజారు వెధవల్ని గేటు బయటే ఉంచాలి. అమ్మా నోర్మోయ్, నీకంటే ఒక కుక్కని పెంచుకున్నా కానీ అది ఎంతో విశ్వాసంగా ఉండేది. కన్న తండ్రి మీదే చెయ్యెత్తిన దుర్మార్గుడివిరా నువ్వు. అసలు ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? నువ్వు చేసిన పనికి నాన్న అవమానం తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.